పోలింగ్ సందర్భంగా పలు చోట్ల వైసీపీ నేతలు కార్యకర్తలు రెచ్చిపోయారు. దీంతో పలు జిల్లాల్లో ఘర్షణలు తలెత్తాయి. ఏపీ ఎన్నికల సమయంలో వైసీపీ నేతలు రెచ్చిపోయారు. టీడీపీ కార్యకర్తలపై దాడులకు తెగబడ్డారు. పోలింగ్ జరుగుతున్న సమయంలోనే పోలీసుల సాక్షిగా భౌతిక దాడులు చేశారు. రక్తాలు కారేలా కొట్టారు. కొన్ని చోట్ల టీడీపీ వైసీపీ నేతల మధ్య వార్ హీటెక్కింది. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు మండలం పత్తికోళ్లలంక గ్రామాల్లో టీడీపీ కార్యకర్తలపై దాడులకు తెగబడ్డారు వైసీపీ నేతలు. కర్రలతో దాడులు చేయడంతో సుమారు 20 మందికి గాయాలయ్యాయి. అయితే పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసుల బలగాలను గ్రామంలో మోహరించారు. మరోవైపు దాడిలో గాయపడ్డ బాధితులను చింతమనేని ప్రభాకర్ పరామర్శించారు. పోలింగ్ లో కొట్టుకున్నారంటే ఒక అర్థం ఉంది, ఏదో ఘర్షణ వచ్చి పోలింగ్ అయిపోయిన తర్వాత కూడా కొట్టారు అంటే ఒక వర్గాన్ని పట్టుకుని ఒక పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు కొట్టారు అంటే దాని గురించి ఇంకేం చెప్పమంటారు మీకు? ఎందుకంటే స్పష్టంగా వాళ్ళ బాధ్యత. వైఎస్ఆర్ పార్టీ 14-15 మంది దెబ్బలు తగిలి ఒక గుంటూరు పంపిస్తారు. సార్ వరుసగా టీడీపీ దాడులు జరుగుతుంది పొద్దున్నుంచి. వాళ్ళ దీన్ని ఏ విధంగా తీసుకోవచ్చు? చెప్పాను కదా మీకు, ఓటమి భయంతో ఏడలేకాళ్ళు దాడులు చేస్తున్నారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్తున్నాం కదా. ముఖ్యంగా ఒంగోలులోని సెయింట్ థెరిసా పోలింగ్ కేంద్రంలో టీడీపీ బూత్ ఏజెంట్ లేడంటూ పోలింగ్ ను అధికారులు నిలిపివేయడంతో వైసీపీ అభ్యర్థి బాలినేని శ్రీనివాసులు రెడ్డి పెద్ద ఎత్తున కార్యకర్తలతో కలిసి పోలింగ్ కేంద్రం దగ్గరకు వెళ్లారు. దీంతో పోలీసులకు బాలినేనికి మధ్య వాగ్వాదం జరిగింది. ఇంతేకాదు, టీడీపీ పోలింగ్ ఏజెంట్ గా ఉన్న వ్యక్తులపైన దాడులకు తెగబడుతున్నారు. ప్రకాశం జిల్లా తురులుపాడు మండలం కోలంపాడులో టీడీపీ ఏజెంట్ గా కూర్చున్నాడని వెంకటేశ్వరుని అనే ఏజెంట్ ఇంటిపై దాడులకు వెళ్లారు వైసీపీ నేతలు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. నెల్లూరు జిల్లాలో వైసీపీ నేతల ఆగడాలు హద్దులు మీరాయి. వైసీపీ నేతలు తరచూ పోలింగ్ బూత్ లోకి వస్తున్నారంటూ అడ్డుకోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంకటగిరి పట్టణంలోని ఆనందపురంలో టీడీపీ నేతపై దాడి చేశారు వైసీపీ నేతలు. స్థానిక కౌన్సిలర్ భర్త తరచూ పోలింగ్ బూత్ లోకి వస్తుండడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు టీడీపీ ఏజెంట్ కురుగొండ్ల దొరస్వామి నాయుడు. దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. అయితే మరింత రెచ్చిపోయిన వైసీపీ కార్యకర్తలు టీడీపీ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేయడంతో రెండు వర్గాల మధ్య దాడులు జరిగాయి. నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గంలోని మేకపాటి సొంతూరిలో వైసీపీ పోలింగ్ ఏజెంట్లు కార్యకర్తలు రెచ్చిపోయారు. బ్రాహ్మణపల్లిలో టీడీపీ ఏజెంట్ను కొట్టి పోలింగ్ బూత్ నుంచి బయటకు తోసేశారు. అడ్డొచ్చిన వారిపై దాడికి దిగారు. పచ్చని గ్రామాల్లోనూ ఎన్నికల విద్వేషం నింపుతున్నారు వైసీపీ నేతలు. కడప జిల్లా రాజంపేట ఎమ్మెల్యే అభ్యర్థి మేడా మల్లికార్జున్ రెడ్డి స్వగ్రామంలో టీడీపీ కార్యకర్తలపై వైసీపీ నేతలు దాడులకు దిగారు. పోలింగ్ అనంతరం ఘర్షణ చోటు చేసుకుంది. ఎర్రచెరువుపల్లె పోలింగ్ బూత్ లో టీడీపీకి చెందిన పోలింగ్ ఏజెంట్ మేడా బంధువును కొట్టడంతో ఇరు వర్గాల మధ్య చిచ్చురేగింది. దీంతో రెండు వర్గాల మధ్య రాళ్ల దాడి కొనసాగింది. ఒకరిపై ఒకరు దాడులు చేసుకోవడంతో గ్రామంలో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఓడిపోతామనే భయంతో తనను హత్య చేసేందుకు వైసీపీ అభ్యర్థి పెండెం దొరబాబు ప్రయత్నిస్తున్నారంటూ సంచలన విషయం చెప్పారు పిఠాపురం టీడీపీ అభ్యర్థి వర్మ. దొరబాబు నాయకత్వంలో ఉప్పాడలో తనపై హత్యాయత్నం జరిగిందని ఆరోపించారు. పోలింగ్ సరళిని పరిశీలించేందుకు వెళ్తే దాడి చేశారన్నారు వర్మ. తూర్పుగోదావరి జిల్లాలోనూ టీడీపీ వైసీపీ కార్యకర్తలు పలుచోట్ల ఘర్షణ పడ్డారు. తొండంగి మండలం వాకదారిపేటలోని 202 పోలింగ్ కేంద్రంలోకి వైసీపీ అభ్యర్థి దాడిశెట్టి రాజా వెళ్లడానికి ప్రయత్నించడంతో టీడీపీ బూత్ ఏజెంట్లు అడ్డుకున్నారు. దీంతో టీడీపీ వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ తలెత్తింది. వాకదారిపేటలోని పోలింగ్ కేంద్రంలో వైసీపీ అభ్యర్థి రాజా ప్రచారం చేశారని టీడీపీ కార్యకర్తలు అభ్యంతరం తెలిపారు. దీంతో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం ఘర్షణ చోటు చేసుకుంది. పెద్దాపురం మండలం దీవిలి పోలింగ్ కేంద్రంలో వైసీపీ అభ్యర్థిని తోటా వాణి పోలీసులపై మండిపడ్డారు. పోలింగ్ కేంద్రంలో ప్రచారం చేస్తున్న ఆమెను అక్కడి పోలీసులు వారించారు. దాంతో తోటా వాణి వారితో వాగ్వాదానికి దిగారు. పశ్చిమ గోదావరి జిల్లా శనివారపుపేట ఇందిరా కాలనీ పోలింగ్ బూత్ వద్ద వైసీపీ నాయకులు దౌర్జన్యానికి పాల్పడ్డారు.
డబ్బులు పంచుతున్న వైసీపీ నేత మట్టా రాజుని స్థానికులు అడ్డుకున్నారు. అదే సమయంలో పోలింగ్ సరళి పరిశీలించడానికి వెళ్లిన ఏలూరు ఎమ్మెల్యే బడేడి బుజ్జి ఇతర టీడీపీ నాయకులపై వైసీపీకి చెందిన మట్టా రాజు అతని అనుచరులు దాడికి పాల్పడ్డారు. ఘటనలో టీడీపీ నాయకులకు గాయాలయ్యాయి. దాడికి పాల్పడిన వైసీపీ నాయకుడు మట్టా రాజుని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడిలో వైసీపీ కార్యకర్తలు ఓవర్ యాక్షన్ చేశారు. 156వ నెంబర్ పోలింగ్ బూత్ దగ్గర టీడీపీ కార్యకర్త సత్యనారాయణమూర్తిపై వైసీపీ నేత ప్రసాద్ రాజు క్రికెట్ బ్యాట్ తో దాడి చేశారు. ఈ ఘటనలో సత్యనారాయణరాజుకు తీవ్ర గాయాలయ్యాయి. అతన్ని చింతలపూడి ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. శ్రీకాకుళం జిల్లాలోనూ వైసీపీ నేతల దాష్టికాలు కొనసాగాయి. జిల్లాలో పోలింగ్ ముగిసిన తర్వాత టీడీపీ కార్యకర్తలపై దాడులకు తెగబడ్డారు. టెక్కలి నియోజకవర్గం నందిగామ మండలం నరేంద్రపురం గ్రామానికి చెందిన కప్ప సన్యాసిరావుపై వైసీపీ నేతలు దాడి చేశారు. గ్రామంలో టీడీపీకి అనుకూలంగా సన్యాసిరావు పనిచేశారని, అందుకే కక్ష కట్టి అతనిపై దాడి చేసినట్లు టీడీపీ నేతలు చెబుతున్నారు. ప్రస్తుతం సన్యాసిరావు ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందంటున్నారు టీడీపీ శ్రేణులు. ఇక శ్రీకాకుళం జిల్లాలో వైసీపీ నేతల ఆగడాలకు అడ్డు అదుపు లేకుండా పోయింది. కోటబొమ్మాలి మండలంలో వైసీపీ నేతలు ఈవీఎంలను ధ్వంసం చేశారు. చవితిపేట పోలింగ్ స్టేషన్లో వికలాంగుల ఓట్ల విషయంలో టీడీపీ వైసీపీ నేతల మధ్య వాగ్వాదం జరిగింది. ఆగ్రహించిన వైసీపీ నేతలు ఈవీఎంలు ధ్వంసం చేశారు. పలాస మండలం గోదావరిపురంలో వైసీపీ నాయకులు రెచ్చిపోయారు. మార్కండేయులు అనే టీడీపీ తరపు ఏజెంట్పై కుర్చీలతో దాడికి పాల్పడ్డారు. పోలింగ్ కేంద్రంలోకి వస్తున్న వృద్ధురాలికి టీడీపీ ఏజెంట్ మార్కండేయులు సాయం చేయడంతో వైసీపీ నాయకులు చెలరేగారు. కుర్చీలతో దాడి చేయడంతో మార్కండేయులు తలకు తీవ్ర గాయాలయ్యాయి.